ఓ చరణ్ ఎట్లా చూస్తారు మీరు కాంగ్రెస్ పార్టీ బండి సంజయ్ కామెంట్స్ పైన? అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ రావడం లేదు కాబట్టి హరీష్ రావు వంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీలో వచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రజాదరణ ఉన్న నాయకుడు, ఖచ్చితంగా బై ఎలక్షన్ వస్తే గెలిచే నాయకుడు. నాకు హరీష్ రావు గారు అంటే బాగా ఇష్టం. హరీష్ రావు ఒక్కడే బీఆర్ఎస్ పార్టీలో మంచివాడని చెప్పేసి నిన్న బండి సంజయ్ గారు మాట్లాడడం జరిగింది. అంటే రాజకీయ కోణంలోనే ఈ వ్యాఖ్యలు చేసినట్టు చాలా స్పష్టంగా కనపడతాం. ఎందుకంటే గెలిపించుకుంటామని చెప్పారు. మరో చరణ్ ఇంకో విషయం కూడా అన్నారు, రాజీనామా చేసి వస్తే మేము మా బీజేపీ కార్యకర్తలు మామూలుగా లేరు, గెలిపించుకుంటాం, మేము ఎట్లయినా సరే భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం హరీష్ రావు అని చెప్పేసి కూడా అన్నారు. అదే చెప్తాను, బీఆర్ఎస్ పార్టీలో హరీష్ ప్రజాదరణ ఉన్న నాయకుడు, ఖచ్చితంగా రాజీనామా చేసినా గెలిచే నాయకుడు ఆయనే కాదు. ఎవరైనా భారతీయ జనతా పార్టీ రావాలంటే ఖచ్చితంగా రాజీనామా చేసి రావాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో గెలిపించుకుంటామని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టం పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చిండు. హరీష్ రావు గారి మీద ఇచ్చిండు. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా రావచ్చు అనే స్టేట్మెంట్ ఇచ్చినా చాలా స్పష్టంగా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు వస్తా ఉన్నారు కాబట్టి, ఇంతవరకు భారతీయ జనతా పార్టీకి ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోలేదు కాబట్టి ఈ కోణంలో వారు రాజకీయ మా గవర్నమెంట్ ఫామ్ కాదు, మేము తీసుకోమట్లా. మొదటిది. రెండోది, ఎవరు తీసుకోలేక మంత్రి చేసిరే తెలంగాణ పెద్ద నీతులు తెలంగాణ రాష్ట్రం చెప్తే ఎవరు నమ్మరన్నా? భారతీయ జనతా ప్రభుత్వాలను కూల్చింది, పార్టీలను చీల్చింది. మీరెంతనే పార్టీ ప్రయాణం గురించి మాట్లాడితే మీరు టీడీఎల్పీ భారతీయ జనతా మెడి చేసుకునే రాజ్యసభ పక్షాన్ని అన్న. రాజకీయ కోణంలో బండి సంజయ్ గారు చాలా స్పష్టంగా ఎప్పుడు రాజకీయ కోణంలో స్టేట్మెంట్ బండి సంజయ్ గారు ఇస్తూనే ఉంటారు. ఆ కోణంలో చాలా స్పష్టంగా హరీష్ రావు గారు భారతీయ జనతా పార్టీ రావాలని చెప్పి వారు కోరుకుంటారు. కాబట్టి అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది అంతా కాంగ్రెస్ పార్టీ పోతున్నారు కాబట్టి కొంతమంది భారతీయ జనతా పార్టీ తీసుకొని బై ఎలక్షన్ వస్తే ఖచ్చితంగా మా కార్యకర్తలు గెలిపించుకుంటున్న మెసేజ్ ఇచ్చే దాంట్లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేసిన చాలా స్పష్టంగా కనపడతాం. చాలా పెద్ద ఆరోపణ చేసింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఏ పార్టీని చీల్చలేదు, ఏ ప్రభుత్వాన్ని కూల్చలేదు. ఆయా పార్టీల్లో వచ్చిన సంక్షోభంతో బయటకు వచ్చినప్పుడు రాజ్యాంగ బద్దంగా అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. అంతే అంటారు. మాట్లాడు కౌశిక్ ప్లీజ్. చరణ్ ఒకసారి చరణ్ మాట్లాడు సంగప్ప గారు కౌశిక్ మీరు మాట్లాడేది మీరు నా మీద ఆరోపణ చేసి నేను చెప్పండి. మహారాష్ట్రలో మాతో కలిసి పోటీ చేసినటువంటి శివసేన తర్వాత కాంగ్రెస్ తో చేరితే అందులో ఉన్న షిండే లాంటి నాయకులు ఇది తప్పు, ఇది అన్యాయం అని చెప్పి వాళ్ళంతా చీలిపోయి ఒక కూటమిగా ఉంటే వాళ్ళతో మాతో మద్దతుగా గవర్నమెంట్ ఫామ్ చేసినాం. అంటే భారతీయ జనతా పార్టీ పాత్ర ఏం లేదు. కౌశిక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నిన్న జరిగినటువంటి బై ఎలక్షన్ లో నలుగురు వేరే పార్టీ నుంచి మా పార్టీకి వచ్చారు, కాంగ్రెస్ నుంచి మా పార్టీకి వచ్చారు, ఇద్దరు ఇండిపెండెన్స్ మా పార్టీకి వచ్చారు. వాళ్ళు అసోసియేట్ మెంబర్ గా కాకుండా డైరెక్ట్ గా మెంబర్ గా ఉండాలనుకుంటే రాజీనామా చేయాల్సింది చెప్తే మేము నలుగురిని పోటీకి పెట్టినాం, 2 ఓడిపోయినా గెలిచినాం. మాకు తెలుసు ఓడిపోతామని చెప్పి, అయినా కూడా పశ్చిమ బెంగాల్లో ఓడిపోతామని తెలుసు, అయినా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజ్యాంగబద్ధంగానే ఉండాలని చెప్పి రాజీనామా చేసి బై ఎలక్షన్ పోయినాం. మాకు మునుగోడులో ఎలక్షన్ పోయేటప్పుడు మాకు తెలుసు కేసీఆర్ 1000 కోట్లు ఖర్చు పెడతారని చెప్పి, అయినా కూడా రాజ్యాంగబద్ధంగా ఉండాలి, ఆయన రాజీనామా చేసి వస్తేనే తీసుకుంటామని చెప్పిన రాజీనామా చేసి అంత బై ఎలక్షన్ కేసీఆర్ పెట్టిన 1000 కోట్ల రామ్మోహన్ రావు గారు ప్లీజ్. రామ్మోహన్ రావు గారు ఇదంతా క్యాడర్, ఇంతకుముందు దేవిప్రసాద్ గారు చెప్పినట్లు క్యాడర్ని ఒక కన్ఫ్యూజన్లో నెట్టేందుకే ఈ రకమైన కామెంట్స్ అనుకోవాలని, లేక ఇది వాస్తవం ఉంది, రాబోయే రోజుల్లో జరిగే అవకాశం ఉంటుంది, పరిస్థితి చెప్పలేం కదా ఎప్పుడు ఏం మారుతాయని చెప్పేసి అంటారా? రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. నేనేమంటున్నాను సార్, రాజేష్ గారు ఇప్పుడు జాతీయ రాజకీయాలకు పోతుంది కదా, నేను ఒక మాట చెప్తా. గతంలో వాజ్పేయి గారి మీద కూడా రాంగ్ పార్టీ ఇన్ రైట్ పర్సన్ అని ఒక మాట అనేవాడు. ఉదాహరణ నేనే లౌక్యంగా మా సంగప్ప మంచి వాళ్ళని వ్యక్తిగతంగా కానీ మాత్రం కానీ విధానం తప్పని నేను 4 పాటలు ఎక్కువ అనొచ్చు. నేనేమంటున్నాను ఇక్కడ హరీష్ రావు గారు మాట్లాడుకున్నారు, జాతీయ రాజకీయాలు పక్కన పెడతాం. అట్లనే వాజ్పేయి గారి గురించి ఇందిరాగాంధీ గారు మెచ్చుకున్నారు, నెహ్రూ మెచ్చుకున్నాడు వాజ్పేయి గారు. నేనేమంటున్నాను, ఒక ఎదుటి పార్టీలో ఉన్న వాళ్ళని మెచ్చుకుంటే ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాళ్ళొద్దు, ఆ ఇంటి మీదకి ఇటువంటి రాజకీయాలు ఇప్పుడు వచ్చినాయి. కానీ ఇప్పుడు